మీరు కోడింగ్లో బిగినరా? పర్లేదు. ఈ కోర్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సిలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ప్రతి కాన్సెప్ట్ని సింపుల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, అసలు క్యార్ అంటే ఏంటి? క్యార్ ఈజ్ ఎ డేటా టైప్ యూస్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం క్యార్ డేటా టైప్ని యూస్ చేస్తాం. ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇంట్ యూస్ చేస్తాం. అలాగే ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోట్ యూస్ చేస్తాం కదా. అలానే సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు క్యార్ యూస్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించినట్టు ఏని స్టోర్ చేయాలనుకున్నాం ఒక వేరియబుల్లో. అలాంటప్పుడు వేరియబుల్ నేమ్కి ముందర క్యార్ యూస్ చేయాలి. ఏబిసిడి ఇలాంటి సింగిల్ వాల్యూస్ ఓన్లీ ఒక్కటే వాల్యూ ఉండాలి, అలాంటివి స్టోర్ చేయాలి వేరియబుల్లో అనుకున్నప్పుడు క్యార్ యూస్ చేయాలి వేరియబుల్ నేమ్కి ముందు. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించినట్టు క్యార్ వేరియబుల్ నేమ్ అంటే ఇక్కడ సిహెచ్. సో క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ. క్యారెక్టర్ని ఎప్పుడు రిప్రజెంట్ చేయాలన్నా సింగిల్ కోట్లోనే రిప్రజెంట్ చేయాలి. ఈ క్యార్ డేటా టైప్ని యూస్ చేసి మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయగలం అంటే లెటర్స్ని స్టోర్ చేయొచ్చు. అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏవైనా అవ్వచ్చు. లెటర్స్ని స్టోర్ చేయొచ్చు, అలాగే డిజిట్స్ని స్టోర్ చేయొచ్చు, అలాగే సింబల్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. సింబల్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూపించినట్టుగా హ్యాష్ ఆర్ @ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్యార్కి సైజ్ ఎంత? అసలు సైజ్ అంటే ఏంటి? మనం ఇందాక ఎగ్జాంపుల్లో క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ అని రాసాం. అంటే ఆ సిహెచ్ అనే వేరియబుల్కి ఎంతో కొంత మెమరీ అలొకేట్ అవ్వాలి కదా ఆ ఏ స్టోర్ చేయాలి అంటే. సో ఈ సైజ్ ఏం చెప్తుంది అంటే ఆ సిహెచ్ అనే వేరియబుల్కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అని చెప్పేదే సైజ్. సో సైజ్ ఆఫ్ క్యార్ అంటే ఏంటంటే మనం క్యార్ డేటా టైప్ని యూస్ చేస్తే మెమరీలో ఎంత స్పేస్ అలొకేట్ అవుతుంది మనం వాల్యూస్ని స్టోర్ చేయడానికి అని చెప్పేదే సైజ్ ఆఫ్ క్యార్. సో సైజ్ ఆఫ్ క్యార్ ఎంత అంటే 1 byte. 1 byte అంటే 8 bits ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది మనం క్యార్ అనే డేటా టైప్ యూస్ చేస్తే. అంటే క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ అని రాసాం. అంటే ఆ సిహెచ్ అనే వేరియబుల్కి 1 byte ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ 1 byteలోనే ఏని స్టోర్ చేయగలం మనం. ఓకే, సో సైజ్ ఆఫ్ క్యార్ డేటా టైప్ ఈజ్ 1 byte. సో ఇందాక ఎగ్జాంపుల్లో మనం క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ అని రాసాం. ఇది ఇంటర్నల్గా ఎలా రిప్రజెంట్ అవుతుందో చూద్దాం. నార్మల్గా ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని రాస్తే ఏలో 5 స్టోర్ అవుతుంది. ఇంటిజర్ యూస్ చేసినప్పుడు కానీ, ఫ్లోట్ యూస్ చేసినప్పుడు కానీ, వేరే ఏ డేటా టైప్ యూస్ చేసినా మనం ఏ వాల్యూ స్టోర్ చేస్తామో ఆ వాల్యూనే స్టోర్ అవుతుంది. కానీ క్యార్ యూస్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం సింగిల్ కోట్ ఏ అని రాస్తే సింగిల్ కోట్ ఏనే స్టోర్ అవ్వదు. ఈ ఏ యొక్క యాస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. యాస్కీ వాల్యూ అంటే నెంబర్. ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ నెంబర్నే యాస్కీ వాల్యూ అంటాం. ఇప్పుడు మనం స్టోర్ చేసే డేటాకి యాస్కీ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఒకవేళ మనం అప్పర్ కేస్ లెటర్స్ స్టోర్ చేయాలనుకుంటే, అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలాగా ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటే వాటికి యాస్కీ వాల్యూస్ ఏముంటాయంటే క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి 66, క్యాపిటల్ సికి 67 ఇలాగా 65 to 90 ఉంటాయి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వాల్యూస్. సో మనం క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ అని రాసినప్పుడు ఆ సిహెచ్లో డైరెక్ట్గా ఏ స్టోర్ అవ్వదు. ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత? 65. ఆ 65 స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్గా కంపైలరే ఆ ఏని 65 కింద కన్వర్ట్ చేసుకుని 65ని స్టోర్ చేస్తుంది, మనకి ఏ స్టోర్ అవ్వదు. అలాగే సింగిల్ కోట్ బి అని రాసిన బి స్టోర్ అవ్వదు, 66 స్టోర్ అవుతుంది. ఓకే, అదే మనం లోయర్ కేస్ లెటర్స్ స్టోర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ స్మాల్ ఏ అని రాసాం. అప్పుడు ఏమవుతుంది? ఆ స్మాల్ ఏ బదులు 97 స్టోర్ అవుతుంది. ఎందుకంటే స్మాల్ ఏకి యాస్కీ వాల్యూ ఎంత? 97.
అలాగే స్మాల్ బికి ASCII వాల్యూ ఎంత 98, స్మాల్ సికి ASCII వాల్యూ 99. ఇలాగా స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ఉన్న ASCII వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో స్మాల్ ఏ అంటే 97, అలాగే స్మాల్ జెడ్ అంటే 122. సో 97 to 122 ఉంటాయి స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ వాల్యూస్. సో మనం ఈ స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ఏ వాల్యూస్ని మనం స్టోర్ చేసినా డైరెక్ట్గా ఆ క్యారెక్టర్ స్టోర్ అవ్వకుండా అది ASCII వాల్యూ, దాని ASCII వాల్యూ ఏముందో దానికి కన్వర్ట్ అయిపోయి అది స్టోర్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు స్మాల్ ఎం స్టోర్ చేసాం, అప్పుడు 109 స్టోర్ అవుతుంది. ఓకే, అలాగే క్యార్ డేటా టైప్ యూస్ చేసి మనం డిజిట్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. 0 to 9 డిజిట్స్ని మనం స్టోర్ చేయొచ్చు. 0కి వాల్యూ ఎంత 48, 1కి 49, 2కి 50, ఇలాగ 48 to 57 ఉంటాయి వాల్యూస్ 0 నుంచి 9కి. సో మనం ఏ నెంబర్ని స్టోర్ చేస్తున్నామో ఆ నెంబర్ యొక్క ASCII వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, మనం సపోజ్ 6ని స్టోర్ చేస్తుంటే అప్పుడు 6 యొక్క ASCII వాల్యూ ఎంత 54, ఆ 54 స్టోర్ అవుతుంది, 6 స్టోర్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే, అలాగే స్పెషల్ సింబల్స్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు క్యారెక్టర్ యూస్ చేసి. సో స్పెషల్ సింబల్స్కి ASCII వాల్యూస్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను. స్పెషల్ సింబల్స్కి ASCII వాల్యూస్ ఏముంటాయంటే స్పేస్కి 32, డాలర్కి 36, మాడ్యులస్కి 37, ఇలా ఉంటాయి ASCII వాల్యూస్. సో మనం ఈ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ స్పెషల్ సింబల్ని మనం స్టోర్ చేస్తే అప్పుడు ఈ వాల్యూస్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం లెస్ దాన్ స్టోర్ చేసాం అంటే క్యార్ CH ఈక్వల్ టు సింగిల్ కోట్ లెస్ దాన్ అని రాసాం, లెస్ దాన్ సింబల్ రాసాం. అప్పుడు ఆ లెస్ దాన్ సింబల్ డైరెక్ట్గా స్టోర్ అవ్వకుండా లెస్ దాన్ యొక్క ASCII వాల్యూ అంతా 60, ఈ 60 స్టోర్ అవుతుంది. ఓకే, సో అలానే కంట్రోల్ క్యారెక్టర్స్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. కంట్రోల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, \0, \n, \t, \r ఇలాంటి కంట్రోల్ క్యారెక్టర్స్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. వాటికి కూడా వాల్యూస్ ఉన్నాయి. \0 అంటే 0 అని స్టోర్ అవుతుంది. అలాగే \n అంటే 10 కింద కన్వర్ట్ అవుతుంది. \t అంటే 9, \r అంటే 13. సో మనం ఈ వాల్యూస్ని స్టోర్ చేసినప్పుడు \0, \n, \t, \r ఇలాంటి కంట్రోల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసినప్పుడు ఇలా వీటికి సంబంధించిన ASCII వాల్యూస్ స్టోర్ అవుతాయి. అంటే మనం క్యార్ CH ఈక్వల్ టు \0 సింగిల్ కోట్స్లో \0 అని రాసాం. అప్పుడు ఏమవుతుంది, ఆ \0 బదులు 0 స్టోర్ అవుతుంది CHలో. అలాగే మనం క్యార్ CH ఈక్వల్ టు సింగిల్ కోట్లో \n రాస్తే \n బదులు 10 స్టోర్ అవుతుంది. 10 అనేది ఈ \nకి ASCII వాల్యూ, సో ఆ 10 స్టోర్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్యార్ CH ఈక్వల్ టు సింగిల్ కోట్ A అని రాసాం. ప్రింట్ఎఫ్లో %DCH అని ప్రింట్ చేసాం. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో, ఇక్కడ మనం %D యూస్ చేసాం, %C కాకుండా. %D అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటిజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ కంపైలర్ ఏం ప్రింట్ చేస్తుంది, క్యారెక్టర్ని ప్రింట్ చేయదు, నెంబర్ని ప్రింట్ చేస్తుంది. ఏ నెంబర్ని ప్రింట్ చేస్తుంది, ఈ CHలో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని ప్రింట్ చేస్తుంది. CHలో మనం క్యాపిటల్ ఏని స్టోర్ చేసాం కదా, క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ అంతా 65, అంటే CHలో 65 అనే నెంబర్ ఉంటుంది. సో మనం ప్రింట్ఎఫ్లో %DCH అని రాసినప్పుడు CHలో ఉన్న 65 ప్రింట్ అవుతుంది. అదే మనం %D బదులు %C రాస్తే అప్పుడు క్యాపిటల్ ఏనే ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ %D అని రాసాం కదా, సో క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ CHలో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ASCII వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 65 అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, సో మనం క్యార్ యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలం, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, డిజిట్స్ అంటే 0 to 9, అలాగే స్పెషల్ సింబల్స్, అలాగే కంట్రోల్ క్యారెక్టర్స్. ఈ 5 టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలం. ఇందులో ఏ డేటా స్టోర్ చేసినా సరే ఆ డేటా డైరెక్ట్గా స్టోర్ అవ్వకుండా అది దానికి రిలేటెడ్ ASCII వాల్యూ కింద కన్వర్ట్ అయ్యి ఆ ASCII వాల్యూ స్టోర్ అవుతుంది. ఇదంతా ఇంటర్నల్గానే జరుగుతుంది. ఓకే,
సో నెక్స్ట్ క్యార్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ క్యార్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్యార్: సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్, అలాగే నార్మల్ డిఫాల్ట్ క్యార్. ఫస్ట్ సైన్డ్ క్యార్ అంటే ఏంటో చూద్దాం. సైన్డ్ క్యార్ స్టోర్స్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్. అంటే సైన్డ్ క్యార్ యూస్ చేసి మనం వేరియబుల్స్లో నెగిటివ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, పాజిటివ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఈ సైన్డ్ క్యార్ రేంజ్ ఎంత అంటే -128 to 127. ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేయగలం సైన్డ్ క్యార్లో. ఈ సైన్డ్ క్యార్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మనం నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు సైన్డ్ క్యార్ యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్డ్ క్యార్ x = -50, ఇలా నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు సైన్డ్ క్యార్ యూస్ చేస్తాం. అదే అన్సైన్డ్ క్యార్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు అన్సైన్డ్ క్యార్ యూస్ చేస్తాం. అన్సైన్డ్ క్యార్ యొక్క రేంజ్ 0 నుంచి 255 వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్సైన్డ్ క్యార్ x = 200, అంటే ఇక్కడ 200 అనేది పాజిటివ్ కదా, ఇలా పాజిటివ్ వాల్యూస్ని యూస్ చేస్తున్నాం కాబట్టి అన్సైన్డ్ అని రాసాం క్యార్కి ముందు. సో ఈ అన్సైన్డ్ క్యార్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అండ్ లార్జ్ రేంజ్, ఈ 2 కండిషన్స్ మీట్ అయినప్పుడు మనం అన్సైన్డ్ క్యార్ యూస్ చేయాలి. ఓకే, అదే క్యార్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే సైన్డ్ అన్సైన్డ్ 2 మెన్షన్ చేయకుండా జస్ట్ క్యార్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే మనం సైన్డ్ వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు, అన్సైన్డ్ వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు ఇలా క్యార్ యూస్ చేసినప్పుడు. సో ఇది డిఫాల్ట్ టైప్. జస్ట్ క్యార్ అని రాస్తే అది డిఫాల్ట్ టైప్. దీంట్లో బోత్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ వాల్యూస్ ఏవైనా స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ x = 130, ఇక్కడ పాజిటివ్ వాల్యూని స్టోర్ చేసాం బట్ సైన్డ్ అని రాయలేదు, లేదా అన్సైన్డ్ అని కూడా రాయలేదు, జస్ట్ క్యార్ అని రాయొచ్చు. కానీ ఇక్కడ సైన్డ్ అన్సైన్డ్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అవుట్పుట్ కొన్ని సిస్టమ్స్లో నెగిటివ్ రావచ్చు, కొన్ని సిస్టమ్స్లో పాజిటివ్ రావచ్చు. సో మనకి ఖచ్చితంగా అవుట్పుట్ ఇలానే రావాలి అని తెలిసినప్పుడు మనం ఏదర్ సైన్డ్ ఆర్ అన్సైన్డ్ యూస్ చేస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే క్యారెక్టర్లో ఓన్లీ క్యారెక్టర్సే స్టోర్ చేయాలి కదా, కానీ ఇక్కడ అన్సైన్డ్ క్యార్ x = 200 అని స్టోర్ చేసాం, అలాగే సైన్డ్ క్యార్ x = -50 అని స్టోర్ చేసాం. నెంబర్స్ స్టోర్ చేస్తున్నాం ఏంటి ఇక్కడ క్యార్ అని రాసి? మనం అయితే ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేయాలి కదా అనే డౌట్ వస్తుంది. మనం క్యార్ ch1 = A అని రాసిన, క్యార్ ch2 = 65 అని రాసిన, రెండిట్లోనూ 65 స్టోర్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, ప్రతి క్యారెక్టర్ దాని ASCII వాల్యూ కింద కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ch1లో కూడా 65 స్టోర్ అయింది. అంటే ఇండైరెక్ట్గా మనం నెంబర్సే కదా స్టోర్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఆల్ఫాబెట్స్ స్టోర్ అవ్వట్లేదు, మనం ఇండైరెక్ట్గా నెంబర్సే స్టోర్ చేస్తున్నాం. ఇలా ఇండైరెక్ట్గా నెంబర్ స్టోర్ చేసే బదులు డైరెక్ట్గా 65 అని కూడా రాయొచ్చు. రెండు మనకి 65 అనే అవుట్పుట్ కింద ఇస్తాయి. మనకి ఏ అని ప్రింట్ అవ్వాలి అంటే మనం %C అని రాయాలి ఫార్మాట్ స్పెసిఫైయర్. అదే ఇక్కడ 65 అని ప్రింట్ అవ్వాలి అంటే మనం %D అని రాస్తాం. అదొకటే డిఫరెన్స్. లోపల స్టోర్ అయ్యేది మాత్రం నెంబరే స్టోర్ అవుతుంది. ఓకే, క్యారెక్టర్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫ్రెండ్లీ వే టు రైట్ ఎ నెంబర్, అంతే. ఓకే, సో మనం ఇక్కడ అన్సైన్డ్ క్యార్లో 200 ఎలా స్టోర్ చేయగలిగాం? 200 ఎలా స్టోర్ చేయగలిగాం అంటే అన్సైన్డ్ క్యార్ రేంజ్ ఎంత? 0 to 255. 200 అనేది 255 లోపే ఉంది కదా, సో అన్సైన్డ్ క్యార్లో 200 స్టోర్ చేయొచ్చు మనం. ఓకే, అలాగే సైన్డ్ క్యార్లో మనం సైన్డ్ క్యార్ x = -50 అని రాసాం. ఈ సైన్డ్ క్యార్ రేంజ్ ఎంత? -128 to 127. ఈ -50 అనేది ఆ రేంజ్లోనే కదా ఉంది, సో ఆ రేంజ్లో ఉండే వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్యార్ టైప్స్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటో చూద్దాం. నార్మల్గా క్యార్ అని రాస్తే %D అయినా రాయొచ్చు, %C అయినా రాయొచ్చు. %D ఎప్పుడు రాస్తాం? %D ఎప్పుడు రాస్తాం అంటే ఈ ఎగ్జాంపుల్లో చూపించినట్టుగా సపోజ్ మనం క్యార్ CH అని తీసుకున్నాం. ఈ CHని రీడ్ చేసుకోవాలి అంటే %C రాయాలి స్కాన్ఎఫ్లో. అలాగే క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం అవుట్పుట్లో, అప్పుడు కూడా ప్రింట్ఎఫ్లో %C రాయాలి ఫార్మాట్ స్పెసిఫైయర్. అలా కాకుండా ASCII వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు %D రాయాలి. ఓకే,
సో క్యార్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %d ఆర్ %c. %c ఎప్పుడు క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు %c, నంబర్ని ప్రింట్ చేయాలి, అదే ASCII వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు %d. ఓకే, అలాగే సైన్డ్ క్యార్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %d, అన్సైన్డ్ క్యార్కి %u. ఓకే, సో ఈ క్యార్, సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్ ఈ 3 టైప్స్ కూడా ఇంటిజర్ కింద కన్వర్ట్ అవుతాయి. మనం దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేసినా, మనం క్యార్ యూస్ చేసి లేదా అన్సైన్డ్ క్యార్, సైన్డ్ క్యార్ యూస్ చేసి ఏ వాల్యూ స్టోర్ చేసినా ఇంటర్నల్గా అవి ఇంటిజర్స్ కింద స్టోర్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఫర్ క్యార్, సైన్డ్ క్యార్ అండ్ అన్సైన్డ్ క్యార్. ఓకే, సో బిగినర్స్ జనరల్గా క్యారెక్టర్స్లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, సింగిల్ కోట్ యూస్ చేసే బదులు డబుల్ కోట్ యూస్ చేస్తారు. ఇక్కడ చూపించినట్టుగా క్యార్ CH డబుల్ కోట్ ఏ అని రాస్తారు. ఇలా డబుల్ కోట్ ఏ అని రాస్తే ఆ ఏని క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయదు కంపైలర్. అదే మనం సింగిల్ కోట్లో రిప్రజెంట్ చేస్తే ఏదైనా క్యారెక్టర్ని, దాన్ని మాత్రమే క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తుంది. సో మనం క్యారెక్టర్స్ని రాసేటప్పుడు మనం కన్ఫామ్గా రిప్రజెంట్ చేయాల్సింది సింగిల్ కోట్లో, డబుల్ కోట్ యూస్ చేయకూడదు. క్యార్ CH ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ, ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. ఓకే, అలాగే స్కాన్ఎఫ్లో యాంపర్సెంట్ రాయడం కూడా మర్చిపోతుంటారు జనరల్గా బిగినర్స్. స్కాన్ఎఫ్ %c, CH అని రాసేస్తారు. అక్కడ అది ఎర్రర్ చూపిస్తుంది. మనం స్కాన్ఎఫ్ %c &CH యాంపర్సెంట్ అని రాసినప్పుడు మాత్రమే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 2 మిస్టేక్స్ జనరలీ బిగినర్స్ డూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ డేటా టైప్. ఈ వీడియోలో మనం క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ ఎలా స్టోర్ అవుతుంది, ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది చూసాం. అలాగే క్యార్లో టైప్స్ చూసాం. అలాగే క్యార్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఇవన్నీ చూసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో వాయిడ్ డేటా టైప్ గురించి చూద్దాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ని కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు వెంటనే హాబీకిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.